డెహ్రాడూన్ పట్టణానికి దగ్గరలో ఉన్న ఆ ఊరంతా ఎందుకు ఖాళీ అయ్యింది? ఆ ఊరిని పట్టి పీడిస్తున్న ఆత్మలు ఎక్కడి నుంచి వచ్చాయి? అర్ధరాత్రి 12 గంటలు దాటిన తరువాత ఆ ఊరి ఆసుపత్రి నుండి ఆర్తనాదాలు ఎందుకు వినపడుతున్నాయి? భారత స్వాతంత్ర ఉద్యమాన్ని అణిచివేయడానికి వచ్చిన ఆ 3 బ్రిటిష్ సైనికులకు ఏ గతి పట్టింది? అది 1942. బ్రిటిష్ పాలకులు ప్రజల నుండి విపరీతమైన సంఘర్షణ ఎదుర్కొంటున్న సమయం అది. డెహ్రాడూన్కు 50 కిలోమీటర్ల దూరంలో హిమాలయ లోయల మధ్యలో ఉన్న ఒక అందమైన చిన్న గ్రామం మారోని. ఈ మారోని గ్రామానికి 1 కిలోమీటర్ దూరంలో ఒక చిన్న పాడుబడిన ఆసుపత్రి ఒకటి ఉండేది. ఇది 2వ ప్రపంచ యుద్ధం సమయంలో బ్రిటిష్ వారు తమ గాయపడిన సైనికుల సేవ కోసం కట్టించారు. ఆ తరువాతి కాలంలో దానిని మూసివేయడం జరిగింది. కానీ ఇప్పుడు మారోని గ్రామం స్వాతంత్ర సమరానికి వేదికగా మారింది. అక్కడ ఉన్న 120 మంది కొండజాతి ప్రజలు బ్రిటిష్ పాలకులపై తిరగబడి అటుగా వచ్చే తెల్లవారిని దారి కాచి చంపేస్తుండేవారు. ఇటువంటి దురాగతాలను కట్టడి చేసేందుకు ఆ మారోని గ్రామంలోని పాడుబడిన ఆసుపత్రిని బ్రిటిష్ వారు ఆర్మీ చెక్పోస్టుగా మార్చాలని భావించారు. అనుకున్నదే తడువుగా డెహ్రాడూన్ ప్లాటూన్కి చెందిన 3 ఆర్మీ జవాన్లకు ఈ పని అప్పగించారు. వీరు 3 అరివీర భయంకరులని చాలా పేరు ఉంది. వీరికి ఎంతోమంది ఎదురు తిరిగిన భారతీయులను కాల్చి చంపిన ట్రాక్ రికార్డు కూడా ఉంది. వీరి 3 పేర్లు మైక్, ఆల్బర్ట్ మరియు బెంజమిన్. వీరిని ప్రత్యేకంగా ఎంపిక చేసిన బ్రిటిష్ ప్రభుత్వం వారికి అక్కడ ఉండడానికి కావలసిన పచారీ సామాన్లు, బట్టలు, తుపాకులు మరియు మందుగుండు సామాగ్రి దండిగా ఇచ్చి ఒక ఆర్మీ ట్రక్కులో అక్కడకు పంపించింది. ఈ మారోని గ్రామం డెహ్రాడూన్ నుండి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దట్టమైన అడవి మార్గంలో 5 గంటలు ప్రయాణం చేయవలసి ఉంటుంది. అంతా మట్టి రోడ్డు. అది వర్షాకాలం. దారి అంతా చిత్తడిగా ఉంటుంది. ఆ దారికి ఒకవైపున ఎత్తైన కొండలు, మరోవైపు లోయ ఉంటుంది. చాలా అప్రమత్తంగా ట్రక్కును డ్రైవ్ చేయాల్సి ఉంటుంది. ఈ 3 సైనికులు మరునాడు ఉదయమే తమ ట్రక్కును తీసుకుని డెహ్రాడూన్ నుంచి బయలుదేరారు. వారు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ప్రయాణం ప్రారంభించారు. నెమ్మదిగా ప్రయాణం సాగుతోంది. వీరు సాయంత్రం వరకు మారోని గ్రామం చేరుకుని ఆ పాడుబడిన ఆసుపత్రిలో క్యాంపు ఏర్పాటు చేసుకుని తమ పని ప్రారంభించాల్సి ఉంటుంది. ఆ పాడుబడిన భవనానికి మరమ్మతులు చేసి దానిని పోలీస్ స్టేషన్గా మార్చవలసి ఉంటుంది. తమ దగ్గర అత్యాధునికమైన వించెస్టర్ డబుల్ బ్యారెల్ రైఫిల్స్ మరియు 2 డబ్బాల నిండా కార్టూస్ అంటే బుల్లెట్లు ఉన్నాయి. ఆ మారోని గ్రామంలో ఎవరైనా ఎదురు తిరిగితే వారిని కాల్చి చంపడమో లేదా పోలీస్ స్టేషన్లోని జైల్లో పెట్టి బంధించవలసి ఉంటుంది. ఇక మారోని గ్రామం సరిగ్గా 3 కిలోమీటర్ల దూరం ఉంది అనగా వారికి దారి అడ్డంగా ఏదో పెద్ద నల్లటి జంతువు కనపడింది. ట్రక్కు హెడ్ లైట్ వెలుతురులో అది అస్పష్టంగా ముందుకు నడుస్తూ కదలడం గమనించారు. డ్రైవర్ సీట్లో ఉన్న బెంజమిన్ పెద్దగా హారన్ మోగించాడు. ఆ శబ్దానికి ఆ జంతువు ఒక్కసారిగా వెనక్కు తిరిగి ట్రక్కు వైపు కోపంతో చూసింది. అప్పుడు ఆ హెడ్ లైట్ వెలుగులో వారికి అది ఒక పెద్ద మగ ఏనుగుగా అర్థమయ్యింది. దానికి చాలా పెద్ద దంతాలు ఉన్నాయి. సుమారుగా ఒక్కొక్కటి 8 అడుగుల పొడవు ఉంటుంది. దాని ఎత్తు దాదాపు 15 అడుగులు ఉండొచ్చు. అది అసలే ఏనుగుల మీటింగ్ సీజన్. ఆ టైంలో మగ ఏనుగులు మస్తులో ఉంటాయి. చాలా కోపంతో ప్రమాదకరంగా మారతాయి. ఆ ఏనుగు వెనుకకు తిరిగి ఆ ట్రక్కును చూసి అతి భయంకరంగా ఘీంకరించింది.
ఆ ముగ్గురు సైనికులు తేరుకునే లోపే అది ఆ ట్రక్కుపై చార్జ్ చేసింది. దాని దాడి నుండి తమను కాపాడుకోవడానికి బెంజమిన్ ట్రక్కును రివర్స్ గేర్లో వేసి వేగంగా వెనుకకు పోనిచ్చాడు. చీకటిలో వెనుక దారి సరిగ్గా కనబడట్లేదు. ఆ ఏనుగు అతివేగంతో వచ్చి తన తొండంతో ట్రక్కు ముందు అద్దం మీద బలంగా కొట్టింది. ఆ దెబ్బకు అద్దం ముక్కలైపోయింది. ఆ ముక్కలన్నీ విసురుగా లోపల కూర్చుని ఉన్న ఆ ముగ్గురి శరీరాల్లో దిగబడిపోయినాయి. బెంజమిన్ ముఖమంతా గాజు పెంకులు గుచ్చుకొని రక్తసిక్తమైపోయింది. ఆ కంగారులో యాక్సిలరేటర్ బలంగా నొక్కాడు. ట్రక్కు రివర్స్లో వేగంగా వెనక్కు వెళ్ళింది. అదుపు తప్పి పెద్ద బండరాయిని ఢీకొట్టి లోయలోకి జారిపోయింది. పెద్ద శబ్దం చేస్తూ 5 పల్టీలు కొట్టి 50 అడుగుల కింద పడిపోయింది. ఆ ముగ్గురి సైనికులు ఆహాకారాలతో ఆ ప్రదేశమంతా ప్రతిధ్వనించింది. మధ్యలో కూర్చున్న మైక్ తల బలంగా రాడ్డుకు కొట్టుకోవడం వల్ల వెంటనే మూర్ఛపోయాడు. రక్తం ధారగా కారసాగింది. ఆల్బర్ట్ మోచేయి విరిగి ఎముక బయటకు వచ్చింది. మోకాలు ఎముక నుజ్జు అయ్యింది. డ్రైవింగ్ చేస్తున్న బెంజమిన్ 2 కళ్లల్లో గాజు పెంకులు గుచ్చుకోవటం వల్ల అంధుడైపోయాడు. 2 కాళ్ళు క్యాబిన్లో ఇరుక్కుని బయటకు రాలేక సతమతమవుతున్నాడు. ఆల్బర్ట్ అతి కష్టం మీద ఆ తిరగబడిన ట్రక్కు నుండి బయటకు వచ్చాడు. చుట్టూ చిమ్మ చీకటి, అంతా నిశ్శబ్దం. వారి ఆర్తనాదాలతో ఆ ప్రదేశమంతా మారుమోగిపోయింది. అరచి అలసిపోయి వారంతా సొమ్మసిల్లిపోయారు. సూర్యుడి కిరణాలు ఆల్బర్ట్ ముఖం మీద పడడంతో మెలకువ వచ్చింది. మోచెయ్యి ఎముక విరిగి లావుగా వాచిపోయింది. మోకాలు మెలితిరిగి నడవలేని పరిస్థితి. కొంచెం ఓపిక తెచ్చుకొని లేచి ఒక కాలితో ఈడ్చుకుంటూ వెళ్ళి ట్రక్కు లోపల ఇరుక్కున్న తన 2 మిత్రులను బయటకు లాగాడు. బెంజమిన్కు స్పృహ వచ్చింది, కానీ కళ్ళు కనపడట్లేదు. కాళ్ళు 2 చచ్చుబడిపోయినాయి. మైక్ తల పగిలి చాలా రక్తస్రావం అయ్యింది. స్పృహలో లేడు. ట్రక్కు అంతా నుజ్జు అయ్యింది. సామాన్లన్నీ చల్లా చెదురుగా పడిపోయి ఉన్నాయి. ఏది ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి. తమ తుపాకులు ఎక్కడ పడిపోయాయో కూడా కనపడట్లేదు. మందులు, తిండి సరుకులు చల్లా చెదురుగా పడి ఉన్నాయి. తాగడానికి నీళ్లు కూడా లేవు. ఆల్బర్ట్ తేరుకుని చుట్టూ చూశాడు. దూరంగా మారోనీ గ్రామం కనబడుతోంది. దాని పక్కగా పాడుబడిన హాస్పిటల్ కూడా ఉంది. వెంటనే ఆ 2 మిత్రులను తీసుకుని అక్కడకు చేరుకోవాలని అనుకున్నాడు. తనకే నడవడం కష్టంగా ఉంది. ఇక వారిద్దరినీ అక్కడకు చేర్చడం చాలా కష్టం. ఆ మారోనీ గ్రామం చేరుకుని అక్కడ ఎవరినన్నా సహాయం చేయమని అడుగుదామని నిశ్చయించుకుని బయలుదేరాడు. అతి కష్టం మీద మట్టిదారిలో విరిగిన కాలుని ఈడ్చుకుంటూ ఆ గ్రామం వైపు కదలసాగాడు. మోచేతి ఎముక విరిగి బయటకు రావడం వల్ల విపరీతమైన నొప్పిగా ఉంది. అయినా లెక్క చేయకుండా చాలా కష్టపడి ఆ గ్రామం చేరుకున్నాడు. తమ వైపే వస్తున్న బ్రిటిష్ సైనికుణ్ణి చూసి ఆ గ్రామ ప్రజలు తమ ఇళ్లల్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. ఆల్బర్ట్ ఎంత పిలిచినా ఎవరూ బయటకు వచ్చి మాట్లాడలేదు. తనకు సహాయం చేయకపోతే బ్రిటిష్ ఆర్మీ అక్కడకు వచ్చి వారందరినీ చంపేస్తుందని హెచ్చరించాడు. దానితో ఆ ఊరి వారందరికీ అతనికి ఎటువంటి సహాయం చేయకూడదని నిశ్చయించుకున్నారు. ఆల్బర్ట్కు శరీరం సహకరించట్లేదు. తీవ్ర రక్తస్రావం అవుతోంది. తాము ముగ్గురం అక్కడకు వచ్చి తమ తుపాకీలతో అక్కడి ప్రజలను భయభ్రాంతులను చేద్దామనుకున్న వాళ్లే ఇప్పుడు వారి సహాయం కోసం ఆర్తనాదాలు చెయ్యవలసి వస్తోంది. కలియుగంలో కర్మ ఎవరినీ వదిలిపెట్టదు. చేసిన పాపాలకు కర్మఫలం అనుభవించవలసింది. చాలాసేపు ప్రయత్నించి ఓపిక నశించి ఆల్బర్ట్ వెనకకు తిరిగి వచ్చేశాడు. తన 2 మిత్రులను తీసుకుని ఆ పాత హాస్పిటల్ వద్దకు చేరాలని నిర్ణయించుకున్నాడు. అతి కష్టం మీద 2 మోసుకుని ఆ హాస్పిటల్ చేరుకున్నాడు. వారి దగ్గర తినేందుకు తిండి లేదు. గాయాలకు మందులు లేవు. కనీసం తాగడానికి నీరు కూడా లేదు. అపస్మారక స్థితిలో ఉన్న మైక్ మధ్యాహ్నానికి ప్రాణాలు వదిలేశాడు. కళ్ళు 2 పోయి
కాళ్ళు కదపలేని స్థితిలో ఉన్న బెంజమిన్ బాధతో అరవడం మొదలుపెట్టాడు. ఆల్బర్ట్ కూడా బాధతో ఆ గ్రామ ప్రజలను వచ్చి సహాయం చేయమని అరవసాగాడు. ఇద్దరి అరుపులు ఆ అడవిలో భయంకరంగా ప్రతిధ్వనించసాగాయి. ఆ అరుపులు ఆ రాత్రంతా అలా కొనసాగి నెమ్మదిగా నెమ్మళించి తెల్లవారుజామున ఆగిపోయాయి. తెల్లవారాక ఆ ఊరి ప్రజలందరూ ఆ ఆసుపత్రి వద్దకు వెళ్ళి చూడగా ముగ్గురు మరణించి కనబడ్డారు. తాము వారికి మానవతా దృక్పథంతో సహాయం చేసి ఉండవలసిందన్న భావన వారందరిలో కనపడింది. ఆ ఊరి ప్రజలు ఆ ముగ్గురి సైనికులకు అంతిమ సంస్కారాలు చేశారు. కానీ ఆ రోజు నుండి ఆ పాడుబడ్డ ఆసుపత్రి నుండి రోజు అర్ధరాత్రి ఆ భయానక ఆర్తనాదాలు వినిపించడం మొదలయ్యాయి. కొన్ని రోజులు చూసి ఆ ఊరి వారంతా ఆ ఆత్మఘోషలు భరించలేక ఆ ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. మిత్రులారా, ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మళ్ళీ నా నెక్స్ట్ వైల్డ్ హర్రర్ థ్రిల్లింగ్ స్టోరీలో కలుద్దాం. జై హింద్, శుభరాత్రి.